ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్, గుడ్ టు సీ యూ ఆల్ అగైన్. మరలా మీ అందరితో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుండి 52 వచనాలు మనం చదివినట్లయితే ఒక అద్భుతమైన సంఘటన మన ముందు ఉంటుంది. యేసు ప్రభువు ఆయన శిష్యులు బహుజన సమూహము ఎరికో ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ త్రోవ ప్రక్కన ఒక గుడ్డి బర్తిమయి మనకు కనబడుతూ ఉంటాడు. ఎరికో ప్రాంతానికి చెందినవాడు. ఎరికో ప్రాంతము ఒక శపింపబడిన ప్రాంతము. త్రోవ ప్రక్కన దిక్కుతోచని పరిస్థితుల్లో ఒక్కడిగా మిగిలి ఉన్నప్పుడు యేసయ్య వాడిని దర్శించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నీవు కూడా ఒక శపింపబడిన జీవితం వల్లే నీ జీవితం ఉన్నదేమో. త్రోవ ప్రక్కన బర్తిమయి ఎలా అయితే ఉన్నాడో ఈరోజు నీ పరిస్థితి కూడా ఒక దిక్కుతోచని పరిస్థితిలో నీవు ఉన్నావేమో. ఒంటరిగా ఎవరు లేని పరిస్థితుల్లో నీవు జీవిస్తున్నావేమో. అయితే బర్తిమయి యేసయ్య వచ్చాడని తెలుసుకుని, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తాడంట. ఎప్పుడైతే ఆ కేకలు విని ఆ చుట్టూ ఉన్నవారు నువ్వు కేకలు వేయొద్దు, ఊరకుండము అని ఎప్పుడైతే అతన్ని ఆపాలని ప్రయత్నం చేసినప్పుడు ఆ బర్తిమయి మరింత ఎక్కువగా కేకలు వేయడం మొదలుపెట్టాడంట. ఈరోజు నీకున్న శాపాన్ని బట్టి, నీకున్న పాపాన్ని బట్టి అందరూ నిన్ను ద్వేషిస్తున్నారేమో, అందరూ నిన్ను చిన్న చూపు చూస్తున్నారేమో. అయితే ఆ బర్తిమయి ఎలా అయితే యేసయ్యా నన్ను కరుణించయ్యా, నన్ను కాపాడయ్యా అని అడుగుతాడో యేసయ్య కరుణించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నీకున్న శాపపు జీవితాన్ని బట్టి, నీకున్న శాపపు బ్రతుకును బట్టి యేసయ్యను నువ్వు వేడుకుంటావా? యేసయ్యా నన్ను కరుణించు అని నువ్వు ఎప్పుడైతే ఆ బర్తిమయి అడిగినట్టుగా నీవు అడుగుతావో ఖచ్చితంగా యేసయ్య నిన్ను దర్శిస్తాడు. ఖచ్చితంగా యేసయ్య నీ మీద జాలి పడతాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఊరకుండుము అని అనేకులు వాడిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరింత ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వాడిని పిలిచాడంట. యేసయ్య ఆ గ్రుడ్డి వాని కోసం నిలిచాడంట. సృష్టికర్త ఆ గ్రుడ్డి వాని కోసం నిలిచిపోయాడంట. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మాట ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగించాడు. సముద్రము ఆయన మాట వినినప్పుడు ఆగిపోయింది. సూర్యచంద్ర నక్షత్రాలు ఆయన మాటకు లోబడ్డాయి. అవి నిలిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ గ్రుడ్డివాడు సృష్టికర్తనే ఆపేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా యేసయ్యను గనక నువ్వు వేడుకున్నట్లయితే, కరుణించమని ఆయనను అడిగినట్లయితే ఖచ్చితంగా యేసయ్య నీ కోసం వస్తాడు. ఆయన నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తిరిగి ఆయన యొద్దకు వస్తావా? ఇక్కడ మనం చూసినట్లయితే అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వెళ్ళెను. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసునొద్దకు వెళ్ళినట్లుగా మనం చూస్తుంటాం. అప్పటి వరకు తనకు ఆధారమైన బట్టను పారవేసి యేసయ్య యొద్దకు విశ్వాసంతో వెళ్తాడంట. ఈరోజు నీ జీవితం కూడా పాత బ్రతుకు, పాత జీవితం, పాత ఆలోచనలు, పాత స్వభావాన్ని ఎప్పుడైతే తీసివేస్తావో, ఎప్పుడైతే పారవేస్తావో, అవన్నీ పారవేసి ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని సన్నిధికి యేసయ్య యొద్దకు నువ్వు వస్తావో ఖచ్చితంగా యేసయ్య చేసే అద్భుతాలు నీవు కూడా పొందుకుంటావు. బర్తిమయి కూడా అప్పటి వరకు తనకు ఆధారమై ఉన్న బట్టను తీసి పారవేసి విశ్వాసంతో యేసయ్య వద్దకు వచ్చాడంట. యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగినప్పుడు ఆ గ్రుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీవు వెళ్ళుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. ఎప్పుడైతే యేసయ్య ఆయనకున్న విశ్వాసాన్ని చూచి స్వస్థపరిచాడో, స్వస్థపరచగానే ఆ బర్తిమయి తిరిగి లోకంలో వెళ్ళినట్లుగా మనం కనబడట్లేదు. తిరిగి తన పాత జీవితానికి, అప్పుడు వరకు గ్రుడ్డివాడిగా ఉన్నాడు, లోకాశల వైపు నేను వెళ్తాను, లోకాన్ని నేను చూస్తాను, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతానని బర్తిమయి వెనక్కు వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే స్వస్థత పొందిన వెంటనే యేసయ్యతో కూడా వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు నీ జీవితంలో కూడా స్వస్థత కలిగినప్పుడు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు ప్రభువు నీ జీవితంలో జరిగించినప్పుడు తిరిగి యేసయ్యను వెంబడిస్తున్నావా? లేదంటే యేసయ్యకు దూరం అయిపోతున్నావా? ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఉపకారాలు ప్రభు నీ జీవితంలో చేశాడు కదా, అవన్నిటిని మర్చిపోయి మరలా లోకంలో కలిసిపోయావేమో, మళ్ళా లోకాశల వైపు నువ్వు వెళ్తున్నావేమో. ఆనాడు బర్తిమయి ఎలా అయితే యేసయ్యను వెంబడించాడో ఈరోజు నీవు కూడా యేసయ్యను వెంబడిస్తే యేసయ్య ఇచ్చే దీవెనలు పొందుకొని సంతోషంగా నువ్వు జీవించగలుగుతావు. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.